వాళ్ళ నియోజకవర్గంలోనే దాదాపుగా 18 చెట్లను కూడా మేము ట్రాన్సాక్షన్ చేశాము. ఈ యొక్క అదే కాకుండా నేషనల్ హైవేస్లో అధ్యక్ష దాదాపుగా ఇప్పటి వరకు 2021-22లో 2000 మొక్కలు, 2022 నుంచి 23 వరకు ఈ యొక్క 6,250 వాటిలో భాగంగానే అధ్యక్ష ఈ మధ్యకాలంలో కూడా మా యొక్క ఆర్ఎండ్బి శాఖ కూడా విస్తృతంగా తీసుకొని ఆ చర్చల్ని కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మేము అదేవిధంగా మీరు చెప్పినట్టు కూడా ఏదైతే ఆ యొక్క సూచనలో సలహాలు ఇస్తూ ఉన్నామో గత ప్రభుత్వంలో అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెట్లను ఎక్కడైనా మీటింగ్లకు వెళ్తే కూడా చెట్లన్నీ కూడా నరికేసి చెట్లను చేయడం జరుగుతూ ఉంది. అంటే ఆడు ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట కూడా ఉండేటువంటి చెట్లను ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెట్లను చంపేస్తే మేము వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కూడా ఈరోజు వన సంరక్షణ ద్వారా కావచ్చు గ్రీన్ ద్వారా కావచ్చు ఏది చేపట్టినా కానీ కూడా చెట్లు ఉంటేగిన శుభ్రంగా ఉంటుంది. ఈ రోజు చూస్తా ఉన్నాం అధ్యక్ష గతంలో ఏదైతే మన సెక్రటరియట్కి వచ్చే రస్తాలో దహదాలో చెట్లను కూడా చాలా ఎండిపోవడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వచ్చేటువంటి రహదారులలో కూడా మళ్ళీ ఆ చెట్లను కూడా మళ్ళీ చేస్తూ ఉన్నాము. ఏది ఏమైనా ఖచ్చితంగా కూడా కూటమి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి సంరక్షణ వాళ్ళ ఆదేశాలతో ఈరోజు రోడ్లకు ఇరువైపులా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతామని తమరి ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.